పొద్దున్నే లుంగి కట్టుకుని పోయిండు ఏడుకో మా మోతేవారి గంగులయ్య ఇప్పటి వరకు కనబడతలేడు. ఇక ఆఫీస్కు డుమ్మా కొట్టినట్టే. లేకపోతే మరి ఆఫీస్కి వచ్చేటోడైతే లుంగి కట్టుకుని ఎందుకు పోతాడు? మంచి బట్టలు వేసుకోకపోనా? ఎంత చెప్పినా ఎంత ఒర్లినా ఉత్తకతే అవుతున్నది తప్పితే ఆఫీస్కి అయితే వత్తలేడు. అరే పొద్దుగల కరెంటు పోతే నీళ్లకు అరిగోసైంది మోటార్ నడవక. ఈయనేమో ఇట్లా చేస్తాడు. మళ్ళొచ్చి నా వార్తలు నేను చదువుతలేనా? ఇంతకు నేడున్నాడో. అగో చూడుండ్రి, 4 సినుకులు రాలినే కదా, సలసల పడుతున్నదేమో, ఉడుముల కోసం తిరుగుతున్నట్టున్నాడు. అందుకే ఆఫీస్ బంద్ పెట్టి షట్లెంబట పుట్టలెంబట తిరుగుతున్నాడు. ఓ మామా, ఆఫీస్కు నంది ఎందుకేనా? తుమ్మ సెట్లు రాళ్ళు రప్పలు తిరుక్కుంటా ఉడుములు పడుతున్నావా? ఎండ్రుకాయల వెంట చేస్తున్నావా? ఓరు నీ ఎండ్రుకాయ మొక్కందానా, ఏ పని మొదలు పెట్టినా నల్ల బిల్లోలు అడ్డం పడుతుంటావు. అన్నీ నీకు చెప్పాలనా? నా తిప్పలు నాకు పడుతున్నాయి, నేనేవో దేవులు ఆడుతున్నా. నీకెందుకు? అన్నిటికీ అదేంటిది ఇదేంటిది ఒక్కడు కూడా దొరకక. అరే ఉత్తప్పుడు మస్తు కనబడితే ఇప్పుడేమో కనబడితేనే లేవని నా తిప్పలు నేను పడుతుంటే ఏంది ఇప్పుడు? ఉడుముల కోసమే కదా నువ్వు తిరిగేది. ప్రతి ఆనకాలం ఇట్లానే చేస్తావు. ఆ కట్టె పట్టుకునేది కూడా అందుకే కదా. అరే నువ్వేందమ్మా నాయంబడి పడి తగులుకున్నావు? నేనేదో 10 మందికి మనకు వచ్చే పని చేద్దామని అనుకుంటే చేసుకొనియవా బతకనియవా? నీకు అన్ని చెప్పి చేయాలనా? నాకు కానీ కోపం దీన్ని పెట్టి నీ అత్తను కొట్టినట్టు కొడతా. ఆ సౌండ్కే అవి ఉరుకుతున్నాయిరా నాయన అని అంటుంటే దిమాగ్ ఖరాబ్ చేస్తావు. అంత లేదు, మా అత్త అంటే అమాయకురాలు కనుక ఊకుంటున్నది. కానీ మనం అట్లా కాదు, తిరిగి దంచుడే. అయినా నీకు తిరిగేతందుకేనా జీతం ఇచ్చేది? ఏదైనా పని చేయమని ఇస్తున్నాం. అరే లేకపోతే ఏందమ్మా పని చేసుకొనియవా? పని చేయకపోతేనేమో ఏం పని చేయమంటావు, చేస్తేనేమో ఏంది 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 అని ఊకే అడ్డం పడతావు పనికి. నా తలకాయ నొప్పి నాకున్నది. పొద్దున సంది ఒక్కడు కూడా దొరుకుతలేదు. ఉత్తుతప్పుడేమో ఉట్టిగానే కనబడతాయి అన్నీ. ఏమో ఒక్కడు కూడా దొరికి సత్తలేదేమ్రా. ఇంతకు దాదా అని దేన్ని పిలుస్తున్నావు? అరే తొండలను ఎందుకు లుంగిల సొల్లగొట్టుకుంటావా? అరే ఓ మాటలు మంచిగా మాట్లాడు. ఏదో బిందెలకు బిందెలు నీళ్ళేదో అవసరానికి పట్టినావు కదా అని చెప్పి పోనీ అని వదిలేస్తున్నా. అడగోలుగా మాట్లాడితే ఊకుంటాను అనుకున్నావా? కొంచెమన్నా ఉన్నదా నీకు? కోడలు నీళ్లు మొత్తున్నదని చెప్పి 4 బిందెలు అందుకొని ఆసరైతే తప్ప? అరే కరెంటు పోతేనే కదమ్మా నువ్వు నీళ్లు మోచేది. కరెంటు ఉంటే మొత్తవా నీళ్లు? నీళ్లు మోయమంటే తొండలు ఎంకలాడుతున్నా అంటావు. నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? బిందె బట్టి తలకాయ మించి పెడితే తలకాయ చుట్టబడాలి. అరే మరి కరెంట్ ఎట్లా పోయింది అనుకుంటావు? ఎట్లా పోయింది? అరే ఓ పిచ్చి పిల్ల తొండలు ట్రాన్స్ఫార్మర్ మీద బడుగుతుంటే కరెంటు పోతున్నదట. అందుకని అన్ని తొండలను బట్టి తీసుకుపోయి అడవులలో ఇడిచి పెడదామని అనుకుంటున్నా. బల్లులను కూడా అవి చేయబట్టి కూడా కరెంటు పోతున్నాయట. పిచ్చిలేసిందా? తొండలు ట్రాన్స్ఫార్మర్ మీద పడితే కరెంటు పోతుందా? అరే మన కరెంట్ ఆఫీసర్లే చెప్తున్నారు. మొన్న సర్వసభ్య సమావేశంలో ఉన్నట్టుండి కరెంటు పోతే కరెంట్ ఎందుకు ఇట్లా పోయిందని అంటే గీ ముచ్చటనే చెప్పి లాల్లే. అరే దీని మీద పచ్చళ్ళు లొల్లి పెడుతుంటే కరెంట్ ఆఫీసర్లకు ఏం బరదాజు కాక తొండ చేయబట్టే కరెంటు పోయిందని చెప్పి ట్విట్టర్లో ట్వీటిండ్రు వాళ్ళు. ఇక్కడనే హైదరాబాద్లో ఈ తొండలు చేయబట్టే కరెంటు పోతున్నదని చెప్పి అందరు అంటున్నారు. పొద్దుగాల మన ఏరియాలలో కూడా కరెంటు పోయింది. అదెందుకురా నాయన అంటే నాకు డౌట్ కొట్టింది, తొండ చేయబట్టే పోయిందేమని చెప్పి. అందుకే ఈ ఏరియాలో ఉన్న తొండలు అన్నిటినీ ఏరకపోయి అడవిలలో ఇచ్చి పెడదామని ఈ పని ముంగట వేసుకున్నా. ఒక్క నిమిషం ఆగు, ఈ గోడ మీదనే ఉంటాయి. నీ తొండ మెదడోడా, కరెంటు మీద తెలంగాణలో ఎంత పెద్ద రాజకీయం నడుతున్నదో తెలియదా నీకు? కరెంటు ఉత్తుత్తగానే పోతుందని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే లొల్లి. మొన్ననైతే జగిత్యాల పోయినప్పుడు వాళ్ళు తొండ చేయబట్టే పోయిందన్నది నిజమే. తర్వాత బీఆర్ఎస్కు చెందిన వాళ్ళు దీని మీద ఫుల్ ట్రోల్ చేస్తున్నారు, ఫుల్ మీమ్స్ చేస్తున్నారు. అరే గంతెందుకు పొద్దుగాల షబ్బీర్ అలీ సార్ మాట్లాడుతుంటే కూడా కరెంటు పోయింది. అది కూడా ఈ తొండ చేయబట్టే కావచ్చు అని అనుమానం కొడుతున్నది. అరే అన్నిటికీ తొండే ఉంటుందా? నిజంగానే ఒక్కడ తొండ చేయబట్టి పోయిందని అన్నిటికీ తొండనే అంటగడతావా? నిజంగా ఈ తొండ పేరు చెప్పి తొండి రాజకీయాలు చేస్తున్నట్టున్నారు పో. అరే నువ్వు అవన్నీ చెప్పకమ్మా. ఇప్పుడు అసలు కరెంటు పోయేది తొండ వల్లన, బల్లుల వల్లన, ఇంకా దేని వల్లన? లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ తప్పిదం ఉన్నదా? ఏది ఉన్నదో క్లియర్గా చెప్పు. తొండలు ఎత్తుకాలనా, పట్టుకుపోయి పడేయాలనా, లేకపోతే సప్పుడా కూకోవాలనా? ఏదో ఒకటి క్లారిటీ నాకు. ఏమో మొన్న జగిత్యాల కరెంటు పోయిందని తొండ పేరు చెప్పి తప్పించుకోవాలని చూసిండ్రో, నిజంగానే తొండ వల్లే కరెంటు పోయిందో తెలియదు. కానీ ఇలా షబ్బీర్ అలీ సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా కరెంటు పోయిందట. మరి ఇదేం ప్రాబ్లం అని చెప్తారో చూడాలి. అయితే ఇక నాడు ఈ తొండలొద్దు, లొల్లొద్దు, మన్నొద్దు, మాశాన వద్దు. నిమ్మతంగా ఇంటికాడ పోయి ఇంత తిని వంట. నాకెందుకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఒక్క తొండ గురించి చూస్తే ఒక్కడు కూడా దొరికి చేస్తలేదు. సరే నువ్వైతే రాపో. కానీ చూసిన రానులా
కరెంటు చేయబట్టి తెలంగాణ రాజకీయాలకు తొండొచ్చింది. మరి ఎవరిది తొండో ఎవరిది మొండో తెలియదు కానీ సోషల్ మీడియాలోనైతే తొండ మస్తు తిరుగుతున్నది. మరి ముచ్చట తెలిసి మా తొండల మనోభావాలను దెబ్బతిస్తున్నారని అన్ని తొండలు కలిసి ధర్నా చేస్తే పాపం రేవంత్ సార్ సర్కార్కు కొత్త సిక్కొచ్చి పడ్డట్టు అవుతుంది.